జ్ఞానోదయం పొందినవాళ్లు అంటే మహాత్ములు కూడా మనలాగే అనారోగ్యంతో ఎందుకు బాధపడతారని ఎప్పుడైనా అనిపించిందా? ఇది చాలామందిని తొలిచే ప్రశ్న. ఇది జీవితం, మరణం ఇంకా బాధల గురించి మనకున్న అవగాహనకే ఒక పెద్ద సవాలు విసురుతోంది. సరే, ఈరోజు మనం ఈ లోతైన వైరుధ్యాన్ని కొంచెం విశ్లేషిద్దాం. అయితే మనం సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రశ్న ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లనే కాదు, లేమివాళ్లను కూడా ఒక్కసారి ఆగి ఆలోచించేలా చేస్తుంది. ఇది అసలు ప్రశ్న. అపారమైన జ్ఞానం సంపాదించి కర్మబంధాల్ని తెంచుకున్నారని మనం నమ్మే గొప్ప వాళ్లు కూడా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో ఎందుకు బాధపడతారు? అసలు ఈ రహస్యమేంటి? దీన్ని ఛేదించాలంటే మనం రెండు వేర్వేరు దృక్కోణాల్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందుగా సాధారణంగా మనలో చాలామంది ప్రపంచాన్ని ఎలా చూస్తామో అర్థం చేసుకోవాలి. మనలో చాలామందికి అనుభవం అంతా శరీరంతోనే ముడిపడి ఉంటుంది. ఇక్కడ మనం రెండు ప్రాథమిక గుర్తింపుల గురించి తెలుసుకోవాలి. ఒకటి మన కంటికి కనిపించే ఈ భౌతిక శరీరం, ఇక రెండవది దాని లోపల ఉన్న శాశ్వతమైన జీవశక్తి, అదే ఆత్మ. మన అనుభవాలన్నీ కూడా ఈ రెండింటిలో మనం దేనితో ఎక్కువగా కనెక్ట్ అవుతాం అనే దానిమీదే ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే నేనే ఈ శరీరం అని గట్టిగా నమ్ముతామో అప్పుడు జీవితం ఒక స్పెసిఫిక్మైన దారిలో వెళ్తుంది. ఫస్ట్ శరీరంతో పూర్తిగా ఐడెంటిఫై అయిపోతాం. ఆ తర్వాత జీవిత లక్ష్యం మొత్తం దాని అవసరాలు తీర్చడమే అవుతుంది. అది మనల్ని డబ్బు సంపాదన అనే ఒక అంతులేని పరుగులో పడేస్తుంది. చివరికి శరీరానికి ఏ చిన్న నొప్పొచ్చినా దాన్ని నా నొప్పిగా ఫీలవుతాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ శరీరం చుట్టూ తిరిగే దృష్టికి అసలు ఒక ముగింపనేదే ఉండదు. అది మనల్ని ఎప్పటికీ సంతృప్తినివ్వని ఒక సంపాదన చక్రంలోకి నెట్టేస్తుంది. ఎంత పెద్ద కోటీశ్వర్లైనా సరే ఇంకా సంపాదించాలనే చూస్తారు, అవునా కాదా? అయితే దీనికి పూర్తిగా భిన్నమైన మరో దారి కూడా ఉంది. అది బయటి ప్రపంచంలో చేసే ప్రయాణం కాదు, మన లోపలికి మనం చేసే ప్రయాణం. దాన్నే ఆత్మ మార్గం అంటారు. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు పూజలు పునస్కారాలు కాదు. అది మన లోపలికి చేసే ఒక ప్రయాణం. చదవడం ద్వారా, ధ్యానం ద్వారా అసలు నేను ఎవరు అనే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ఒక అద్భుతమైన అన్వేషణ. ఇక్కడో ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ అంతర్గత ప్రయాణానికి బయట కమర్షియల్ సంస్థల్లా పనిచేసే కొన్ని ఆధ్యాత్మిక బ్రాండ్స్కి చాలా తేడా ఉంటుంది. చూడండి, నిజమైన ఋషికి డబ్బు, ప్రచారం, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దాంతో పనిలేదు. వాళ్ల ఏకైక లక్ష్యం స్వీయ విముక్తి. వాళ్ల ఫోకస్ అంతా లోపల ఉంటుంది, బయట కాదు. మరి ఈ ఆత్మ అంటే ఏంటసలు? సింపుల్గా చెప్పాలంటే అది మనలో ఉన్న శాశ్వతమైన జీవశక్తి. అది ఈ శరీరం కాదు. ఈ శరీరాన్ని కలిగే సుఖదుఖాలని కేవలం చూస్తూ ఉండే ఒక సాక్షి. ఈ శరీరానికి కదలికను, చైతన్యాన్నిచ్చే అసలైన శక్తి. అది కేవలం మనలోనే కాదు, ఈ విశ్వమంతటా వ్యాపించుంది. సరే, ఇప్పుడు ఈ రెండు దృక్కోణాల్ని కలిపి చూద్దాం. మన అసలు ప్రశ్నకు సమాధానం సరిగ్గా ఇక్కడే దొరుకుతుంది. ఒక సాధారణ వ్యక్తి బాధను ఎలా చూస్తాడు, ఒక జ్ఞాని ఎలా చూస్తాడో అర్థం చేసుకుంటే ఆ వైరుధ్యం మొత్తం తొలగిపోతుంది. ఆత్మగా జీవించడం అంటే ఏంటో చెప్పడానికి రమణ మహర్షి జీవితం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఆయనకొక మృత్యు అనుభవం కలిగింది. ఆ తర్వాత ఆయన ధ్యానంలో పూర్తిగా మునిగిపోయి శరీరాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఒంటిమీర పురుగులు కుట్టి రక్తం కారుతున్నా ఆయనకు ఆ స్పృహ లేదు. ఎందుకంటే నేను ఈ శరీరం కాదు అనే సత్యాన్ని ఆయన డైరెక్టుగా అనుభవించారు. జ్ఞానుల దృక్కోణాన్ని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా వివరిస్తోంది. వ్యాధి శరీరానికి, నాకు కాదు. నేను ఈ శరీరాన్ని కాదు అంటే శరీరం దాని కర్మ ప్రకారం నడుస్తోంది. రోగం దానికి వస్తుంది, కాని లోపల ఉన్న నేనుకు రాదు. ఎందుకంటే ఆ నేను ఈ శరీరం కాదు. ఇప్పుడు మన సాధారణ అనుభవం చూద్దాం. శరీరానికి దెబ్బ తగిలితే వెంటనే నాకు దెబ్బ తగిలింది అంటాం. శరీరానికి జ్వరం వస్తే నాకు జ్వరం వచ్చింది అంటాం. మన ఐడెంటిటీ మొత్తం శరీరంతోనే ఉంటుంది. కాని జ్ఞాని అనుభవం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఈ శరీరానికి నొప్పిగా ఉంది మరియు నేను దాన్ని గమనిస్తున్నాను అంటారు. చూడండి, ఆ తేడా గమనించారా? నేనే నొప్పి అనే స్థితి నుండి నొప్పిని చూస్తున్నాను అనే స్థితికి ఎంత పెద్ద మార్పు జరిగిందా? అక్కడ బాధ ఉంటుంది, కాని ఆ బాధతో మమేకమవడం ఉండదు.
అయితే ఈ జ్ఞానం కేవలం సిద్ధాంతం కాదు. సరే, వినడానికి బావుంది, కాని మన జీవితంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఈ అవగాహనను మనలో మనం ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ జ్ఞానాన్ని పొందటానికి సాధారణంగా 2 మార్గాలు కనిపిస్తాయి. కొందరు రమణ మహర్షిలా అన్నీ వదిలేసి ఫుల్ టైం దీనికే కేటాయిస్తారు. కానీ మనలో చాలామందికిది కుదరదు కదా. అయితే శుభవార్త ఏంటంటే, కుటుంబం, ఉద్యోగం లాంటి బాధ్యతలు చూసుకుంటూ కూడా ఈ అంతర్గత సాధనను కొనసాగించవచ్చు. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ సాధన లక్ష్యం భౌతిక నొప్పిని మాయం చేయడం కాదు. అది జరగదు. అసలు లక్ష్యమేంటంటే, మనం శరీరంతో పెంచుకున్న ఆ గట్టి బంధాన్ని, ఆ ఆటోమేటిక్ గుర్తింపుని నెమ్మదిగా బలహీనపరచటం. కాబట్టి ఈ విశ్లేషణను ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ శరీరం తాత్కాలికమని మనందరికీ తెలుసు. ఇది ఒక మట్టి కొండలాంటిది, ఏదో ఒక రోజు పగిలిపోతుంది. మరి అలాంటప్పుడు ఆ తరువాత కూడా మిగిలి ఉంటే ఆ అసలైన నేనెవరు? ఈ ప్రశ్నపై ఆలోచించాలి.